ధన్యవాదాలండి. అయ్యా కార్యక్రమాన్ని మొదలెట్టండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదా బాలరూపాపి విఘ్నాదిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశావిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడస్య హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం. హస్తే స్ఫాటికమాలికాం చ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. పూజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశేఖస్య వందే వాల్మీకి కోకిలం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భృంగీచ్ఛా నటనోత్కటః కరిమద గ్రాహీ సురన్మాధవాహ్లాద నాదయుతో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతా శ్రీశైలవాసీ విభుం. శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్వమయీ చిన్మయీ తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో
జ్ఞానమయ ప్రదీప ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఈ రోజున మనం 3వ ఉపన్యాసంలోకి నేను ప్రారంభించబోతున్నాను. ఆహూతులైనటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. జోషుల వారు నా గురించి కొన్ని మాటలు చెప్తూ నిన్నటి వరకు ఏమేమి విషయాలు భగవద్గీతలో మనం స్పృశించాం అనేది కూడా లఘుప్రాయంగా మనందరి ముందు ఉంచారు. వారికి నేను కృతజ్ఞతలు అందజేస్తున్నాను. ఈ రోజున మిమ్మల్ని 3వ ఉపన్యాసంలో సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కర్మయోగము గురించి చెప్పారు. కర్మ పని చేయడమే నువ్వు యజ్ఞంగా భావించు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇంకా కొన్ని విషయాలు మనకి నేను చెప్పినటువంటి వాటిలో ఏమిటంటే దేహం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థాలు గొప్పవి, వాటికన్నా మనస్సు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది. ఈ మనస్సు బుద్ధి వీటన్నిటిని పంచేటటువంటి చైతన్య శక్తి పరమాత్మ యొక్క స్వరూపంలో నీలో ఉన్నది అని కూడా చెప్పారు. మనం ఏమనుకున్నామంటే మనం ఒక లోపల ఒక సాక్షిభూతముగా పరమాత్మ యొక్క చైతన్యం మనం ఉంది. దాన్ని ఏమంటున్నారంటే ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటున్నారు. దాన్ని చైతన్యము, కాన్షియస్నెస్. స్వామి రంగనాథన్ గారు చెప్తూ దెర్ ఈజ్ నో ప్లూరాలిటీ ఫర్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్కి బహువచనం లేదట. మీలో ఉన్న చైతన్యమే నాలో ఉంది, నాలో ఉన్న చైతన్యమే విశ్వమంతా విస్తరించి ఉంది. ఆ చైతన్యాన్ని మనం ఏ విధంగా మనం దాన్ని అనుభవించాలి తెలియకే మనిషి అజ్ఞానంలో మగ్గిపోతున్నాడు. ఆ బ్రహ్మాండమంతా విస్తరించినటువంటి చైతన్యమే నీలో కూడా ఉంది. ఆ చైతన్యాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అని అంటే మనస్సు ఆలోచనల పరంపరల ద్వారా మనల్ని ఇంద్రియాలని ప్రేరేపిస్తుంటే వాటెమ్మట పడి మనం పరిగెడుతూ లోపల ఉన్నటువంటి ఉనికి నుంచి మనం పోతున్నాం, మరిచిపోతున్నాం. ఉనికిని మనం గుర్తించడం లేదు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభౌ ఈశ్వరునే సేవించెదన్. మూల కారణం బెవ్వడు అంటున్నాడు. ఆ మూల కారణం నీలో కూడా ఉంది. దట్ ఈస్ ద రూట్ కాజ్, ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్. ఆ మూల కారణాన్ని మర్చిపోతే, మూలాన్ని మనం మర్చిపోతే ఏమవుతుందనంటే ఆ మూలాన్ని మనం కనుక గుర్తుపెట్టుకోపోతే చెట్టు యొక్క మూలాలు గ్రేడ్ రూట్స్. ఆ వేళ్లకు మనం నీళ్లు పోసి దాన్ని పటిష్టం చేయకపోతే చెట్టు ఎండిపోతుంది. నీ పరమాత్మ యొక్క స్వరూపము మూలము నీలో ఉంటే దాన్ని ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోకపోతే నీ జీవితము చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. భగవద్గీత చెప్పేటటువంటిది అదే. హృద్దేశేర్జున తిష్టతి, నీ హృదయములోనే నేనున్నాను. కఠోపనిషత్తు కూడా అదే చెప్తోంది. గహ్వరేష్టం గుహాంతం. గుహ అంటే ఏమిటి? హిమాలయ పర్వతాల్లో కాదు, నీ హృదయ గుహలోనే ఉన్నాను నేను. అది మనకి అద్భుతమైనటువంటి ఆ
జ్ఞానం భగవద్గీతలో చక్కగా వ్యాసుల వారు అందించారు. స్థాయి భేదాన్ని ఎరిగి బోధించాలి గురువు. స్థాయి భేదము అని అంటే ఒక్కసారి నువ్వు తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యాలు చెప్పావనుకో, మర్నాడు ఎవ్వడు ఇక్కడ రాడు. అది ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి అది వచ్చింది. మనం అంతా కూడా కొద్ది కొద్దిగా సంసారం చేసుకుంటూ అప్పుడప్పుడు పార్ట్ టైం ఫిలాసఫీ నేర్చుకునేవాళ్ళం. మనకి అంటే పార్ట్ టైం నుంచి ఫుల్ టైంలోకి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. వ్యాసుల వారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు అర్జునుడు అనేటటువంటి ఆయన ఒక మిషగా తీసుకొని, అర్జునుడు అనేటటువంటి ఒక జీవాత్మలకి ప్రతీకగా ఆయన నిలబెట్టి పరమాత్మ చేత మాట్లాడించినటువంటి దివ్యమైనటువంటి జ్ఞాన సారమే భగవద్గీత. అలాంటి భగవద్గీతని ఈ గౌతమి తీరాన మీరందరూ మంచి మనసుతో, నిర్మలమైన మనస్సుతో ఆసీనులై దీన్ని ఆస్వాదిస్తున్నారనంటే అది భగవంతుని కృప మీ యందు అపారముగా ఉన్నదండి, నిస్సందేహముగా చెప్పవచ్చు. ఎందుకంటే భగవంతుని కృపకి పాత్రులైన వాళ్ళే ఈ జ్ఞానం దగ్గరికి రాగలరు, లేకపోతే రాలేరండి. అలాంటి జ్ఞానంలోని ఇవాళ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. 3 అధ్యాయాలు ముగించాం. 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. దీంట్లో కొన్ని శ్లోక నంబర్స్ నేను చెప్తాను, అవి టిక్ పెట్టుకోండి. ఆఖరిని అన్నీ కల్పించి ఒకసారి చెప్తాను, ఎందుకంటే మధ్య మధ్యలో చెప్పడము అది లేకుండా ఒకసారి చెప్పండి. 4వ అధ్యాయంలో మొదటి శ్లోకం అది. ఇది నేను చదువుతూ ఉన్నప్పుడు మీరు కూడా దాన్ని అనుసరించండి. అనుసరించిన తర్వాత మీరు నేను చెప్పినప్పుడు మళ్ళీ మీరు చదువుతారు. ఇది శ్రీ భగవానులే ఎంతో కరుణతో మొదలుపెట్టారు ఈ శ్లోకం. చాలా వెరీ కేర్ఫుల్గా ఉంటామన్నమాట. అర్జునుడు ఏం అడగకుండా, అంటే గురువు యొక్క గొప్ప లక్షణం ఏముంటుందంటే, సద్గురువు యొక్క లక్షణం ఒక్కొక్కసారి శిష్యుడిని అడగనివ్వాలి, ఒక్కొక్కసారి శిష్యుడి మనస్సుని గ్రహించి అడగకముందే కొన్ని క్లారిఫై చేయాలి. టీచర్ కూడా క్లాస్లో అదే చేయాలి. వాడిని ఆఖరిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వేరే పెట్టారు. ముందు వాడికి ఏమేమి సందేహాలు ఉత్పన్నమవుతాయో వాటిని ఊహించి వాటిని సందేహ నివృత్తి చేయడం పరమ గురువు యొక్క ముఖ్యమైనటువంటి క్వాలిటీ. గ్రేట్ టీచర్, మామూలు టీచర్లో కూడా ఉపయోగం ఉంది. ఇది చెప్తున్నారు అనమాట. శ్రీ భగవానువాచ. చదివేస్తారా? మీకు ఉత్సాహంగా ఉంది, చదవండి అయితే. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహం మనురిక్ష్వాకవే బ్రవీత్. బ్రవీత్ అంటే చెప్పారు అని అర్థం. బ్రూ అంటే కూడా చెప్పడం అని చెప్పాను కదా నిన్న. బ్రవీత్ అన్న కూడా చెప్పారు. ఏం చెప్పారు భగవాన్? వివస్వాన్ మనవే వివస్వ అని అంటే ఎవరంటే సూర్యుడు. ఈ జ్ఞానాన్ని నీకు చెప్పేటటువంటి జ్ఞానాన్ని పూర్వకాలంలో నేను సూర్య భగవానుడికి చెప్పాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఎలాంటి నేను చెప్పినటువంటి జ్ఞానము? అవ్యయమైనటువంటి జ్ఞానము. అవ్యయమైనటువంటి జ్ఞానాన్ని, నాశరహితమైనటువంటి జ్ఞానాన్ని. ఏమిటా జ్ఞానం? నిన్న చెప్పినటువంటి దాంట్లో నిష్కామ కర్మయోగము అనే జ్ఞానాన్ని నేను మొట్టమొదటిగా సూర్య భగవానుడికి చెప్పాను. తర్వాత ఆ సూర్యునికి చెప్పినటువంటిది ఆయన వైవస్వత మనువుకి చెప్పాడు. మనువు మనవే, వివస్వాన్ మనవే అని వచ్చింది కదా, మనువు అనమాట. ప్రాహ చెప్పాడు. మను ఇక్ష్వాకవే బ్రవీ. ఆ మనువు ఇక్ష్వాకుకి చెప్పారు. ఇక్ష్వాకుడు ఎవరు? ఇక్ష్వాకు కుల వంశ అని పాడారు కదా. అంటే రాములు గారి మూల పురుషుడికి చెప్పారు. అంటే దీని గురించి గుర్తు ఎవరికి చెప్పారు అనేది కన్నా, అది చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాని ఏం చేస్తాడు? జ్ఞానం సంపాదించుకున్నప్పుడు దాన్ని అప్లై చేయాలి, దాన్ని అనుభవం. చూడండి, సూర్యుడు అప్పటి నుంచి వెలుగుతూనే ఉన్నాడు. సూర్యుడు ఏమైనా ఆశించి వెలుగుతున్నాడా? సూర్యుడు కుళ్ళు కాలం మీద పడతాయి కిరణాలు. పవిత్ర గోదావరి మీద పడుతుంది, గంగ మీద పడుతుంది. అరే నా కిరణాలు ఇది పనికిరాంది, నేను ఇక్కడ పడకూడదని అంటుందా? అంటే ఏమిటి? నిష్కామ కర్మగా తాను చేసేటటువంటి పని తాను చేస్తూనే ఉన్నాడు.
అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పనుల్ని, విద్యుక్త ధర్మాల్ని మనం అది ఫలితాలని ఆశించకుండా మనం చేసుకుంటూ పోవడమే. వృక్షాలు ఏమి ఆశించి పళ్ళు ఇస్తున్నాయి, నదులు ఏమి ఆశించి ప్రవహిస్తున్నాయి, ఆ వృక్షాలు ఆ నదుల వలన ఉండేటటువంటి ఫలాలను పొందేటటువంటి మనిషి మాత్రం అన్ని నాకేం వస్తుంది అని ఆశిస్తాడు. అంటే నిష్కామ కర్మయోగము నేర్చుకోవాలి. సూర్యుడు చేశాడు. సూర్యుడు చేసినటువంటి దాన్ని మనువుకి చెప్పారు. మనువు కూడా ఆయన ఎంతో ధర్మాన్ని, మను ధర్మ స్మృతి, ధర్మం మనిషి ఎలా జీవించాలో చెప్పినటువంటి ఆయన ఆ మనువు ఏం చేశారంటే ఆ పరంపరలో ఇక్ష్వాకుకి బోధించాడు. ఆ ఇక్ష్వాకు కులంలో వాళ్ళే వీళ్ళంతా క్రాంతిదేవుడు, దిలీపుడు వాళ్ళందరూ వచ్చి ఆఖరికి దశరథుడు వచ్చాడు. అంటే ది ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ మస్ట్ నాట్ బి ఇంటరప్టెడ్. ఈ జ్ఞాన ప్రవాహం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. పరంపరా ప్రాప్తం, పరంపరగా జరుగుతూనే ఉండాలి. మీరు భగవద్గీత ఉపన్యాసాలు పెట్టలేదనుకోండి, వినలేదనుకోండి, పరంపర ఆగిపోతుంది. అందుకనే మన జ్ఞానాన్ని ఇదివరకు ఎప్పుడైతే ఏం చేసేవారంటే ఎప్పుడు యజ్ఞం జరిగినా, గుళ్ళో ఏదైనా కార్యక్రమం జరిగినా ఒక భగవద్గీత, భాగవత కాలక్షేపం, సత్కాలక్షేపం జరిగేది. ఎందుకంటే పరంపర ఆపకూడదు అనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ పరంపర ప్రాప్తమైనటువంటి విద్యని నీకు ఇస్తున్నాను. ఏమిటా విద్య? గుర్తుపెట్టుకోవాల్సింది నిష్కామ కర్మ యోగము. అన్ని ఆశిస్తూనే నీ పనులను చేసుకుంటూ పో, ఫలితాలు అవి వస్తూనే ఉంటాయి. డోంట్ వర్రీ అబౌట్ ది రిజల్ట్స్. డూ యువర్ యాక్షన్. గో ఆన్ డూయింగ్ యువర్ యాక్షన్, యూ విల్ గెట్ ఇట్. సచిన్ టెండూల్కర్ భారతరత్న వస్తుందని బ్యాటింగ్ చేశాడా? చేస్తూ పోయాడు, ఎన్నో సెంచరీలు కొట్టాడు, అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆఖరి భారతరత్న పిన్న వయస్సులో భారతరత్న పొందినటువంటి వాడు టెండూల్కర్. ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే నీవు నేను ఇన్నే కొట్టాలి, ఇన్ని చేయాలంటే ఎప్పుడు అవుట్ అయిపోతూ ఉండేవాడు. డోంట్ కీప్ యువర్ ఎయిమ్ ఆన్ ది రిజల్ట్, కీప్ యువర్ ఎయిమ్ ఆన్ ది యాక్షన్. ప్రజెంట్ యాక్షన్ మీద నువ్వు పెట్టమని మనకి భగవద్గీత చెప్తుంది. అందుకే మనకి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా భగవద్గీతని లో చెప్పినటువంటి జ్ఞానాన్ని తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాయి. తర్వాత మనం 7వ శ్లోకంలోకి వస్తున్నాం. మరి ఈ నాలెడ్జ్, ఈ జ్ఞానము అప్పుడప్పుడు ఏమవుతుందనంటే కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే అనేక రకాలైనటువంటి అవిద్యకు సంబంధించినటువంటి కూడా సమాజంలో ప్రవేశించి ఈ జ్ఞానం సన్నగిల్లిపోతుంది. ఆ జ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి నేనే అనేక రూపాల్లో వస్తుంటాను అనేటటువంటి గొప్ప శ్లోకము 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆత్మానం, నన్ను నేను సృజామ్యహం, సృష్టించుకుంటుంటాను. ఎప్పుడు? యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి, గ్లాని అంటే హాని అని అర్థం, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని సంభవిస్తుందో అప్పుడు అభ్యుత్థానం అధర్మస్య, అధర్మాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని మళ్ళీ ప్రవృద్ధమానం చేయడానికి నేను వస్తూ ఉంటాను. అది ఒక గురువు రూపంలోనే రావచ్చు, ఒక అవతారమూర్తిగా అయినా రావచ్చు. అవతారమూర్తిగా వచ్చినాయి మనకు అంత ఆరాధ్య దైవాలుగా మిగిలిపోయారు. కానీ గురుమూర్తులుగా వచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి, అలాగే ఇటీవల వచ్చినటువంటి మహర్షులు కొంతమంది, రమణ మహర్షి గారు, చంద్రశేఖర భారతీ స్వాములు వారు, వీళ్ళంతా కూడా దైవాంశ సంభూతులు. వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు, దైవము మనిషి ద్వారానే ప్రకటితమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాగే ఆ రూపాల్లో కూడా నేను నా అంశతోటి వస్తున్నాను అని చెప్పి, వాట్ ఈస్ ద పర్పస్, రావడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ శ్లోకం, పవిత్రమైన శ్లోకం. మన నోరు ఎంతో పవిత్రత చెందుతుంది అక్షరాలు ప్రొనౌన్స్ చేస్తే. కొద్ది గట్టిగా చేస్తే కూడా వైబ్రేషన్ లోపలికి వెళ్ళి లోపల లైట్ కూడా బాగా వెలుగుతుంది. ఇప్పుడు వెలిగిద్దాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే. సంభవామి, నేను వస్తున్నా. ఇది మనందరికీ తెలిసినటువంటి శ్లోకమే. ఎందుకు నేను వస్తున్నానంటే పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని, సాత్వికుల్ని, చక్కగా నా జ్ఞానంలో ఉండేవాళ్ళని ఎప్పటికీ కూడా రక్షించడానికి, దుష్కృతాలు చేసే వాళ్ళని నశింప చేయడానికి, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం నేను ప్రతి యుగమునందు నేను వస్తున్నాను. యుగము అని అంటే ఒక కాలానికి ఒక లిమిట్ లాగా అలా పెట్టారు, కానీ ప్రతి సమయంలోనే నేను వస్తున్నాను. కానీ దాన్ని మనం గుర్తించలేము కొంతమంది అని చెప్తున్నారు. అది అజ్ఞానం వలన జరుగుతుంది. మరి ఇలాగ గుర్తించేటటువంటి మార్గంలోకి నీకు కావాలి అని అంటే నీవు ఏం చేయాలని అంటే, మీకు ఒక 8 అక్షరాల అష్టాక్షరి మంత్రం ఇచ్చేసారు ఇందులో. వ్యాసుడు గారు చాలా గమ్మత్తుగా టీచ్ చేస్తారండి. అది తెలియకుండానే గొప్ప జ్ఞానాన్ని మనకు తెలియకుండానే ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా లోపల సిస్టంలోకి పంపించేస్తాడు ఆయన. 8 అక్షరాలు